కృతజ్ఞత చెల్లించకపోవడం అనేది, కృతజ్ఞతహీనత అనేది ఏంటన్నమాట? అది పాపం, అది భక్తిహీనత. కనుక మనము కృతజ్ఞత చూపించలేని వారు ఉన్నట్లయితే మనము పాపం చేసిన వారం అవుతాము. పాపం చేసిన వారం అయితే పాపానికి జీతము మరణము, అనగా రెండవ మరణము, అనగా నరకం. కృతజ్ఞత లేని వారిగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామనంటే నరకానికి వెళ్ళిపోతాము అని దేవుని మాట ఘంటాపదంగా చెబుతుంది. అందుకే అంత్య దినముల యందు అపాయకమైన కాలములు వచ్చును అని చెబుతూ ఆ కింద మాటలో ఉంటుంది కదా, ఏమంటుంది? కృతజ్ఞత లేని వారు అని మాట కనబడుతుంది. సరే, అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేనివారు. దేవుడు ఎన్ని చేసినా, ఎంతగా మనల్ని ఆయన ప్రేమ చూపించినా మనం మాత్రం ఏం చేస్తున్నామనంటే దేవునికి కృతజ్ఞత అనేది చూపించలేకపోతున్నాం. అది దేవుడు సహించేది కాదు అనే సంగతి మొదట మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కనుక దేవునికి ఎందుకు కృతజ్ఞత చూపించాలి అని అంటే ఒకటే, మన పాపాలు తీసివేశాడు గనుక. రెండవది, దేవుడు ఎంత మంచి అనుబంధాలను దేవుడు మనకి ఇచ్చాడు గనుక. ఇక మూడోదిగా ఏంటంటే మనము ఈ భూమి మీద పుట్టాము గనుక, మనము ఈ భూమి మీదకి వచ్చాము గనుక దేవునికి కృతజ్ఞత మనము చెల్లించాలి. బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద పుట్టాము అని అంటే మనం ఎలా పుట్టాము అనుకున్నారు తెలిసేమన్నా? ఎలా పుట్టాము అనుకున్నారు? తల్లి గర్భములో ఒక పోరాటమే జరిగితే ఆ పోరాటములో నుంచి బయటపడి పిండముగా మారిన మనకు దేవుడు తల్లి గర్భములో అవయవ నిర్మాణం చేశాడు కదా. అలా చేసిన మనము 9 నెలలు తల్లి గర్భములో ఉన్న తర్వాత బయటికి రప్పించాడు. మీరు ఆలోచన చేసుకోండి సార్. మనకి తల్లి గర్భములో అనగా ఇస్సాకు భార్య రెబ్కా గర్భములో 2 వ్యక్తులు పెనుగులాట మనకు తెలుసు. తల్లి గర్భములో ఆ పోరాటం గురించి మనకు తెలుసా లేదా? తెలుసు. కానీ తల్లి గర్భములోనే కొన్ని వందల లక్షలాది మందలు, సుమారుగా చెప్పాలంటే 4 నుంచి 35 కోట్ల కణాలలో మన కణము పోరాటం చేసి, అంటే నేను పోరాటం చేసి ఇదిగో తల్లి అండముతో ఫలదీకరణ చెంది దేవుడు తల్లి గర్భములు 139 కీర్తనలో ఉంటుంది కదా, ఏమని ఉంటుందంటే, నా అంతరంద్రియములను నీవే కలగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. అంటే తల్లి గర్భములు దేవుడు నిర్మాణం చేసి, ఆ నిర్మాణం చేసిన తర్వాత, ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత 9 నెలలు ఎక్కడ ఉన్నామనంటే తల్లి గర్భములో ఉన్నాము. తల్లి గర్భము అంటే ఎలా ఉంటుంది? అది ఒక సంచి, బ్యాగ్ అన్నమాట, అవునా కదా? ఆ బ్యాగ్లో ఉన్నాం. భూమి మీద పడ్డ తర్వాత బిడ్డను తీసుకెళ్ళి సంచిలో వేయండి, వింటాడా? ఉండడు. ఏమవుతాడు? చచ్చిపోతాడు. సంచిలో మూట కట్టండి మీ పిల్లల్ని, ఎలా ఉంటుంది? ఊపిరి ఆడదు. కానీ తల్లి గర్భాశయము అనగా ఆ తల్లి గర్భములో ఉంటున్న ఒక సంచిలో దేవుడు పెట్టి తల్లి తింటున్న ఆహారము బిడ్డకు చేరేలాగా చేసి, అనా కదమ్మా? మీరు ఇంకా గమనించిన తల్లి గర్భములో ఇంకోటి ఉంటుంది. ఏంటది? నీరు. ఏ నీరు అది? ఉమ్మ నీరు ఉంటుందంట. మరి ఆ ఉమ్మ నీరు ఉంటున్నప్పుడు మనిషి ఎలా బతుకుతున్నాడు చెప్పండి? ఎలా బతుకుతాడు చెప్పండి? ఎలా బతుకుతూ ఉన్నాడు చెప్పండి? మామూలుగా చిన్న బిడ్డ బకెట్లో పడిపోతే బాబోయ్, చాలా ప్రమాదం. ఒక చిన్న బిడ్డ ఒక్కరు చాలా ఏదో సామెత నిజం అనుకుంటున్నాం. ఏదో సామెత ఉండడం చూసావా? ఆ సామెతకి బాగా సూట్ అయిపోతుంది. అలాగా సర్లేమ్మా. చూడండి, తల్లి గర్భంలో ఉంటున్న ఒక వ్యక్తి, ఉమ్మ నీటిలో ఉంటాడు. ఉమ్మ నీటిలో ఉంటున్న వ్యక్తికి చాలా క్షేమంగా ఉంటాడు, అవునా కదా? క్షేమంగా ఉంటాడు. అదే బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి నీటిలో పడిపోతే బతకడు, చచ్చిపోతాడు. కనీసం 1 నిమిషం కూడా ఉండలేడు. అలాంటిది తల్లి గర్భములో 9 నెలల ప్రాయములో 9 నెలలు ఎలా ఉన్నాడు?
ఎలాగున్నాడు అని అంటే బైబిల్లో ఉంటుంది కదా, నిన్ను కాపాడేవాడు కునుకడు. తల్లి గర్భంలో అయినా, భూమి మీద పడ్డ తర్వాత అయినా, ఎక్కడున్నా ఆయన కాపాడుతాడు. అందుకే నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. అంటే ఈ జన్మ మనకు వచ్చినందుకు, ఈ మానవ జన్మ మనకు వచ్చినందుకు మనం ఏం చెల్లించాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూసారా, తల్లి గర్భములో నుంచి సురక్షితంగా బయటపడ్డాం కదా. ఎలా బయటపడ్డామంటే ఒక పోరాటం నుంచి బయటపడ్డాము గనుక అలాగా బయటపడ్డాము. పడేసిన ఆ దేవుని బట్టి మనం ఏం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారేమో ఉన్నాం. 100వ కీర్తనలో 100% మార్కులతో 100% గ్యారంటీగా వ్రాయబడిన మాట చూడండి. ఆయనే 3వ వచనం, ఆయనే మనను పుట్టించెను. తల్లి కాదు మనల్ని పుట్టించింది, తండ్రి కాదు మనల్ని పుట్టించింది. ఇదిగో తల్లిదండ్రులు కలిసి మనల్ని పుట్టింపలేదు. చాలాసార్లు నాకు పుట్టాడండి అంటాం లేదా, నాకు పుట్టాడండి అంటూ ఉంటాం. మనం చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మా పాప, మా బాబు, మా పిల్లలు మాకు పుట్టారండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆయనే మనను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు. అంటే బ్రతుకు ఆయనదే, బతికించడం కూడా ఆయనదే, అన్నీ ఆయన చేశాడు. ఇంకా అన్నీ ఆయనే. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆయనే, తల్లి గర్భంలో నుంచి బయటపడ్డ తర్వాత కూడా మన సంరక్షకుడు, పోషకుడు ఎవరయ్యారంటే దేవుడే. అందుకే ఈ మానవ జన్మను బట్టి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన గుమ్మాల్లో ప్రవేశించండి. గుమ్మాల్లో ప్రవేశించి ఏం చేయాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు తెలుసుకోనండి. ఎందుకంటే ఆయన మనను పుట్టించను. ఇదిగో కుర్చీ, ఇదిగో ఇరుపక్కు జాన్సన్ బాబు, ఆయన మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన మనల్ని పుట్టించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మాట ఉంటుంది చూడండి. ఆయనతో కూడా అంతేనా? యోహాను సువార్త 1వ అధ్యాయము, దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. అతని పేరు దేవుని వద్ద నుంచి యోహాను గారు అక్కడే వచ్చారా? మనం రాలేదా చెప్పాలి. బైబిల్లో ఏమేమి రాబడి ఉంది? దేవుని వద్ద నుండి పంపబడిన దేవుని వద్ద ఉన్న మనము ఈ భూలోకానికి పంపబడుతున్నాం. మానవ జన్మ, చూసారా, మానవ జన్మ. అందుకే దేవుడు ఏమని రాయించాడు అని అంటే, యోహాను గారి గురించి, బాప్తిసం ఇచ్చు యోహాను గారి గురించి ఏమని రాయించాడంటే, ఇదిగో దేవుని వద్ద నుండి, మనుషుల వద్ద నుంచి కాదు, మరొక ఏదో లోకం నుంచి కాదు, గాల్లో నుంచి కాదు, ధూళ్ళ నుంచి కాదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అంటే, దేవుని వద్ద నుంచి మీరు వస్తున్నారు. మనం వస్తున్నాము. కేవలం యోహాను గారే కాదు, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, దేవుని అంశంలో నుంచి, దేవుని వంశంలో నుంచి ఈ భూమి మీదకి వస్తున్నారు. తెలుసా? అందుకే ఆయనే అంటే అర్థం ఏంటి? 2వ నంబరు ఉందన్నా లేదన్నా? ఆయనే, ఓకే, ఒక్కడు అంటాం. ఆయనే, నేనే అంటే అర్థం ఏంటి? ఇంక వేరే ఆప్షన్ లేదక్క. 2వ దానికి ఛాన్స్. అందుకే ఆయనే మనల్ని పుట్టించాను అంటే దేవుని వద్ద. అందుకే 90వ కీర్తనలో ఏమైనా ఉంటుంది? ఎప్పుడు ఇది చావుదారి చదువుకుంటూ ఉంటాం. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము. అబ్బా, నివాస స్థలం ఎవరట?
దేవుడు. అంటే దేవుని వద్ద నుంచి భూమి మీదకి ఏమైపోయాము? పంపబడ్డాము. దేవుని వద్ద నుంచి వచ్చాము. దేవుని వద్ద నుంచి మనం ఈ భూలోకానికి వచ్చేసాము. అంటే ఈ మానవ జన్మ దేవుని, చెప్పాలి, దేవుని దయ వలన అంటుంది ఒక ఆమె. ఎవరామె? శారణ. దేవుని దయవలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంటుంది. ఎవరామె? అవ్వమ్మ. అవ్వమేమంటుంది? ఫస్ట్ సారి మొట్టమొదటిగా ఈ భూమి మీద జన్మ జరిగింది. ఆదాము అవ్వలు దేవుడు చేసాడు, బాగానే ఉంది. కానీ తల్లి గర్భంలో నుంచి ఒక వ్యక్తి భూమి మీదకి రావటం అదే ఫస్ట్ టైం. అప్పుడు వచ్చేసిన తర్వాత అతను చూసిన ఆ అవ్వమ్మ ఏమంటుందనంటే, ఏమంటుంది? దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. రెప్పక అడుగుతుంది. రెప్పకైనా రాహేల్ అడుగుతుంది. రాహేల్ అడుగుతుంది. ఏమని అడుగుతుంది రాహేల్ని? యాకోబుని, నాకు బిడ్డనిస్తావా ఇవ్వవా అంటే ఆయన ఏమంటున్నాడు? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే అర్థం ఏంటి? బిడ్డ పుట్టాలి అంటే, జన్మ జరగాలి అంటే అది దేవుని దయ వలన, దేవుని దయ వలన, దేవుని దయా సంకల్పం అన్నాడు. అందుకే అంతేనమ్మా, దేవుని దయా సంకల్పము. ఈ దయా సంకల్పం ఎప్పటిది? దేవుడు మనల్ని కనాలని, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపాలని అనే ఉద్దేశము ఇది ఎప్పటిదేనంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ భూమి లేనప్పుడు, ఈ ఆకాశం లేనప్పుడు, ఈ చంద్రగ్రహాలు లేనప్పుడు, ఇవేమీ లేనప్పుడు దేవుడు మనల్ని కోరుకుని ఈ భూమి మీదకి పంపాడు. తల్లి మనల్ని కోరుకోక మునుపు, తండ్రి మన కోరుకోక మునుపు దేవుడు మన గురించి ఆలోచన చేశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అట్ట. చూస్తారా, అబ్బమ్మ ఏముంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదన. దేవుని దయ వలన సంపాదన. ఏంటా సంపాదన? సంతానం, జన్మది జన్మ. అంటే మనం ఈ భూమి మీద పుట్టాము గనుక, పుట్టినందుకు, ఈ మానవ ఆకారం ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం చెప్పాలి. బైబిల్లో ఉంటుంది కదా, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకు మంచిది అంటే ఆయనే మనల్ని పుట్టించాడు కనుక, యెహోవా దయ వలన మనం ఈ భూమి మీదకి వస్తున్నాం కనుక. అందుకే దేవుని దయా సంకల్పము చొప్పున, చదవమాట, జగత్తు పునాది వేయబడక మునిపే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందు మనము దేవునికి కుమారులమా, ఈ లోకంలో ఉన్న వారి కుమారులమా అంటే బైబిల్ చెప్తుంది మనము దేవునికి ముందు కుమారులం. ముందు దేవునికి, ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి. ముందుగా దేవుని కుమారులుగా, ముందుగా దేవుని కుమారులు మనం. ఎంత ముందుగా? పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు మనం పడతాం. అప్పుడు తల్లిదండ్రులకి మనం ఏమవుతాం? కుమారులం అవుతాం. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనను ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అని అంటే, ఎలాగ ఏర్పరచుకున్నాడంట? కుమారులుగా, ముందుగా తన కోసము బ్రతకాలని. చూసారా, ముందుగా తన కోసము బ్రతకాలని దేవుడు మనల్ని పుట్టించాడు. మన పుట్టుక ఎందుకు అని అంటే, ఎందుకంట ముందుగా తన కోసమే బ్రతకాలని. చూసారా, ఆలోచించండి సార్. ఎందుకయ్యా ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి మేము? ఎందుకయ్యా మేము కృతజ్ఞత కూడి చెల్లించాలని అంటే, ఒకటే ఈ భూమి మీద మనకున్న పాపాన్ని తీసివేశాడు గనుక యేసుక్రీస్తు వారిని బట్టి మనం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచి తల్లిదండ్రులు, మంచి తోబుట్టువులు, మంచి స్నేహితులు, మంచి అన్ని కూడా మనకు వచ్చాయి కనుక అందును బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది
ఇంకా మూడోదిగా ఏంటంటే, ఎందుకయ్యా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే బైబిల్ చెబుతుంది కదా, ఏమని చెప్తుందంటే, నువ్వు మనిషిగా పుట్టావు గనుక, నువ్వు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చావు గనక, తల్లి గర్భం నుంచి బయటపడ్డావు గనక, ఇదిగో దేవుని దేవాలను వచ్చావు గనక, అందును బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పుట్టేశమ్మా, ఎగలాగా పుట్టేసావా చెప్పండి, పుట్టేసావా చెప్పండి. ఎంత క్రమంగా ఉంటుంది మన యొక్క అవయవాలు చూడండి, ఎంత క్రమంగా ఉంటే, ఎంత పద్ధతిగా ఉంటే చెప్పండి. ఆలోచన చేసుకోవాలి. మానవ జన్మ చాలా విలువైనది, చాలా విలువైందమ్మా. అందుకే దేవుడు ముందు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, అందులో ఉన్న అన్ని చేశాడు, సముద్రాలను చేశాడు, నదులను చేశాడు, అందులో వాటన్నిటిని చేశాడు. చివరిసారిగా ఎవరు చేశారు? మనిషిని చేశాడు. చివరిసారిగా అంటే చివరి మనిషి కాదు ఆయన, దేవునికి మొదటివాడే, దేవునికి ప్రథముడే, దేవునికి ప్రథముడుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు అన్నీ చేసిన తర్వాత మనిషిని చివరిలో చేయడం. ఎందుకంటే ఇవన్నీ ఎవరి కోసం అనమాట. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత పెళ్లి పెట్టేస్తారా? పెళ్లి కొడుకు ముందే వేస్తారా? రాకముందే వేస్తారా? రాకముందే. స్టేజీ లైటింగ్, పెళ్లి కూతురు వచ్చేసిన తర్వాత ఆడవాడు లైటింగ్ లాగేస్తారా? చీకట్లో లాగరు కదా. ఆ పెళ్లి కూతురు వచ్చేస్తుందట, మనకేం చేయాలి? ఏం చేయాలి? లైటింగ్, స్టేజీ, విడుదలలు అన్నీ సిద్ధపాటు. ఇప్పుడు ఈ భూమి మీదకి మనిషి రాబోతున్నాడు. మనిషి అంటే ఎవరన్నమాట? దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన మనిషి ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని అంటే, దేవునికి కుమారుడు అంటే చాలా విలువైన వాడు, చాలా విలువైన వాడు. మనము విలువైన వారు. అందుకే ఈ పాడు జన్మ అంటాం. ఏమంటాం మనం? దీన్ని పాడు జన్మ అంట. పాడైపోయావు కనుక మాట్లాడుతూ ఉంటాయి. ఇది పాడు జన్మ ఏం కాదు, చాలా విలువైన జన్మ. ఇది చాలా విలువైనది. ఆఫ్టర్ ఆల్ మట్టిలో ఉన్న బంగారం చూసి ఇది చాలా విలువైంది అంటూ ఉంటాం, ఒక వజ్రాన్ని చూసి ఇది చాలా విలువైంది అంటూ ఉంటాం కదా. అసలు ఈ భూమి మీద మనం పుట్టాము కనుకనే మన జన్మ చాలా అపురూపమైనది, అద్భుతమైనది, ఈ సృష్టిలో చాలా విచిత్రమైనది. అవునా కదమ్మా? చాలా విచిత్రమైనది ఈ జన్మ, మానవ జన్మ. ఎంత గొప్ప విలువైన ఈ మానవ జన్మను మనం ఏం చేస్తామంటే ఇది పాడు జన్మ అంటూ ఉంటాం, పాడు చేసుకుంటూ ఉంటాం. పాడు చేసుకోవడానికి కాయ దేవుడికి ఇచ్చింది. దీనిని ఏం చేయాలి? సానబట్టి మరలా పరలోకము తిరిగి చేరాలి. ఒక చక్కటి మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట. యోహాను సువార్త. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు అంటమా, ఆయన పని ఆ తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారం ఏంట? ఆహారము నాకు ఆహారం ఏంట? ఆహారం అని అంటే ఏంటంట? నన్ను పంపిన వాని చిత్తము. పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి దేవుడు ఏం చేశాడు? పంపించాడు. ఆయన పంపబడ్డాడు. పంపించిన తండ్రి అయితే పంపబడ్డవారు ఎవరు అంటే కుమారుడు అయితే. చూడండి, ఆలోచన చేయండి. మనము కూడా దేవుని వద్ద నుంచి పంపబడిన వారము. మనము దేవుని కుమారులమే. క్రీస్తు వారు కూడా దేవుని కుమారుడే. ఆలోచన చేసుకోవాలి సారి. మనము దేవుని పిల్లలము, మనం దేవుని. అందుకే బైబిల్లో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కనుక ఈ జన్మ అద్భుతమైనది. కనుక వీటిని ఈ లోకములో ఉన్న వ్యసనాల కోసము, పాపం కోసము, దుష్టత్వం కోసము, లోభత్వం కోసము దీన్ని పాడు చేసుకుంటే మాత్రము చాలా మూల్యము చెల్లించాలి. బంగారం పోయిందనుకోండి కష్టం. అమ్మన ఎంత బంగారం ఎలా సంపాదించాలి? డబ్బు పోయిందనుకోండి, ఇంత డబ్బు ఎలా సంపాదించాలి? అదే మనిషి జీవితం, మనిషికి ఉన్న విలువ పోయిందనుకోండి, ఎలా సంపాదించగలం చెప్పండి? చాలా కష్టం. అందుకే ఈ జీవితానికి ఉన్న విలువను మనం తీయకూడదు. ఇది దేవుడు మనకిచ్చిన విలువిది, దేవుడు మనకిచ్చిన విలువిది. చూడండి, ఎందుకు పనికిరాని వాడు కూడా ఎలక్షన్ నిలబడాడు అనుకోండి, మంత్రి అనుకోండి, ఏం చేస్తారో అతనికి ఒక కుర్చీ ఉంటుంది, సీఎం లేకపోతే మంత్రి, మినిస్టర్ అంటూ ఉంటాం. ఒక విలువ. ఆ విలువైన వాడు వీధులు తిరుగుతుంటే చెప్పండి, రాజుగారు ఎప్పుడైనా వీధులు తిరుగుతాడమ్మా? వీధుల్లో తిరగడు. చిరాగ్గా ఉంటాడా? ఉండడు.
అతనికి ఒక హోదా, అతనికి ఒక సింహాసనం, అతను వస్తే కొన్ని వందల మంది సైన్యం. రాజుగారు అంటే అలా ఉంటుంది. మనము కూడా దేవునికి ఎలా అనుకున్నాము? రాజులమే. బైబిల్ ఏం చెప్తుంది? రాజులైన యాజకులు. మనము రాజులము, యాజకులము, దేవునికి చాలా విలువైన వారము. బాగా ఆలోచన చేసుకోండి. ఇంత గొప్ప జన్మను దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? దీన్ని పాడు చేస్తున్నాం. కృతజ్ఞత చూపించటం లేదు. కృతజ్ఞత హీనత, భక్తి హీనత, పాపపు జీవితం. పాపపు జీవితం. ఆలోచన చేసుకోవాలి ఒకసారి. నా మాటలు ముగిస్తాను. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద మనం పుట్టాము కనుకనే, పుట్టినందుకు గాను ఈరోజు భూమి మీద ఒక మనిషిని పుట్టింపగలరు చెప్పండి? మిషన్ తయారు చేయగలరు. మర మనిషి అట. ఏ మనిషి? మర మనిషి. మరి జీవంతో కూడా మనిషి తయారు చేయగలడా? తయారు చేయలేడు. గుండె కావాలంటే మరలా మనిషి నుంచి ఏం చేసుకోవాలి? గుండె తీసుకోవాలి. ఒక కిడ్నీ కావాలంటే ఏం చేయాలి? మరలా మనిషి నుంచే తీసుకోవాలి. ఒక కన్ను కావాలంటే మరలా ఏం చేసుకోవాలి? మరలా మనిషి నుంచే తీసుకోవాలి. రక్తం కావాలా? మరలా మనిషి నుంచే. ఏ బయట ఎక్కడ తయారు చేయబడదా? తయారు చేయబడదు. ఎక్కడ తయారు చేయలేరు. ఏ అవయవాలు కూడా ఎవరు తయారు చేయరు. ఎందుకంటే ఇది దేవుడు చేశాడు కనుక. ఈ జన్మ చాలా విలువైనది. దీన్ని మనం పాడు చేసుకోకూడదు. నేను పుట్టాను గనుక, నువ్వు పుట్టావు గనుక దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకే ఆయనే మనల్ని పుట్టించాను. ఆ తర్వాత ఏమనుంది? ఆయనే మనల్ని పుట్టించాను. మనము ఆయన వారము అంటే అర్థం ఏంటి? మనం ఎవరికి చెందిన వారం అనుకున్నారు? ఆయనకు చెందిన వారం. అక్కడ ఒక కెమెరా ఉంది కదా, మొబైల్ ఉంది. అది ఎవరిది? అదే అవునా కదా? ప్రార్థన అయిపోయిన తర్వాత నిలిపనుకోండి, తీసుకు పట్టుకుపోతే మీరు ఏం చేస్తారు? ఇది నాదే పట్టుకోరండి, బాగుంటుందా? ఎందుకు బాగోదు? అది నాది. అది ఎందుకు తయారు చేయబడింది? అది ఎందుకు కొనుక్కున్నాం అని అంటే, ఎందుకు కొనుక్కున్నాం? అది వీడియో, దేవుని వాక్యం ఏం చేయాలి? దాంట్లో రికార్డింగ్ చేయాలి. అది ఒక పర్పస్, ఒక ఉద్దేశం. అదేవిధంగానే మనం ఎందుకు పుట్టాము అని అంటే, దేవుని కొరకు పుట్టామంట. అందుకేమన్నా మనము ఆయన వారము. ఆయన వారం అని అర్థం ఏంటి? ఆయన పని కోసం మాత్రమే మనం ఏం చేయబడ్డాము? తయారు చేయబడ్డాము. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మన క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఆయన చేతి పని ఉన్నామంట. చూసారా? అంటే మనం ఎందుకు పుట్టాము అని అంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసమట. అబ్బా, పెరట్లో మంచి గులాబీ మొక్క వేసుకున్నాం, లేకపోతే ఏదైనా మంచి ఫ్రూట్ వేసుకున్నాం, మొక్క వేసుకున్నాం. మామిడికాయ వేసుకున్నాను, మామిడికాయలు కాసినాయి అనుకోండి, మీరు వేసుకున్న మొక్కకు మామిడికాయలు కాసినాయి అనుకోండి, ఎవరు తింటారు? వేసుకున్నవారు తింటారా, లేకపోతే పక్కింట్లో వచ్చి తింటారా? ముందు మీరు తిన్న తర్వాత మిగిలితే పక్క వాళ్ళు కడతారు. అది మంచిదా కాదా? న్యాయమే కదా అది? అసలు మీరు తినకుండా పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తారా? వాళ్ళు పెట్టరు. ముందు మంచి బిర్యానీ మీరు వండుకుంటారు, మీరు ఏం చేస్తారు? ఇది మీకు మనకి ఇది ఎక్కువ మిగిలిపోతుంది కనుక ఏం చేద్దండి, ఇది వరకు పక్కింటారు పెడదాం. అంటే మీరు వండుకున్నది మీకే, మీరు పెంచుకున్న మొక్కలో వచ్చే కాయలు మీకే, పండ్లు మీకే, పువ్వులు మీకే, మీకు చెందినవి మీకే. ఆ తర్వాత బయట వాళ్ళకి కదా. అదేవిధంగానే ముందు మనం దేవునికి చెందిన వారం కనుకనే ముందు ఈ జీవితం దేవునికే. ఆ తర్వాత భార్యకైనా, భర్తకైనా, తల్లికైనా, తండ్రికైనా, ఎవరికైనా ఆ తర్వాత ముందు ఎవరికే? దేవునికి ముందుగా. అందుకే బైబిల్లో ఉంటుంది కదా, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందనవాడు ఎవడు? ముందుగా ఆయనకి ఇచ్చి, ఈ జీవితాన్ని ముందుగా ఆయనకి ఇవ్వాలి, ఈ దేహాన్ని ముందుగా ఆయనకి ఇవ్వాలి, ఈ కాలాన్ని ముందుగా ఆయనకి ఇవ్వాలి. ముందు ఆయన, ఆ తర్వాత
ఎవరైనా. అందుకే ఎఫెసీయుల పత్రిక 1:4 ఏమైనా రాయబడి ఉంది, ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఒరే ముందు నువ్వు నా కోసం బ్రతుకు, ఆ తర్వాత నువ్వు అమ్మ కోసమైనా నాన్న కోసమైనా నీ భార్య భర్త కోసమైనా ఎవరి కోసం, ఆ తర్వాత నెక్స్ట్, ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ తర్వాత లోకం. ముందు నీ పెరట్లో కాయలన్నీ కూడా ఎవరికి పంచవు. నువ్వు వండుకున్న వంటకము నువ్వే తినాలి. నీకు వచ్చే ఉద్యోగము నీకే. ఆ తర్వాత చూస్తారా? కానీ ఈరోజు మనం ఏమైపోతాం చెప్పండి? దేవుని పిల్లలకి ఏం చేస్తాను? దేవుణ్ణి వెనక్కి చేసుకుంటున్నామని కదా. అందుకే చూడండి, తల్లి తండ్రి గురువు, తల్లి తండ్రి గురువు. మొదటి ప్రైజు అవును కదా, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, ఫోర్త్ ప్రైజ్ ఉంటుందా? ఏ దేశంలో కూడా ఉండదు. కానీ ఫోర్త్ ఎవరు ఉన్నారన్నమాట? దేవుడు. చూసారా? అన్నీ ఇచ్చాడు. తల్లిని, తండ్రిని, గురువుని, అన్నదమ్ములను, తోబుట్టువులను, రక్త సంబంధికులు, స్నేహితులు, అందరిని ఇచ్చినారు అనుకున్నారు. అసలు మనం పుట్టాము కనుక ఇవన్నీ మనకే కళ్ళ ముందు ఉన్నా, అసలు మనం పుట్టికే జరగకపోతే ఏమవుతుంది? బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాబడి ఉంది. ఏమైనా రాబడి ఉంది సమ్మా? నువ్వు ఆ వ్యక్తి పుట్టి ఉండకపోతే మేలు. ఎవరి వ్యక్తి? ఇస్కరియోతు యూదా గురించి దేవుడు చెబుతున్నమాట. అతను పుట్ట ఉండకపోతేనే మేలు. ఎందుకు? అసలు పుట్టకపోతే మేలేటి? పుట్టి పాడు పనులు చేయడం వల్ల పుట్టకపోతేనే మేలు అంటాడు ఆయన. అంతే కదా? పుట్టి నిర్దోషంగా ఉన్న నన్ను అప్పచెప్పడం ద్వారా అతని జీవితం పాడైపోతుంది. ఇదిగో అతను నరకానికి వెళ్ళిపోతాడు. కనుకనే పుట్టి ఈ పాడు పనులు చేయడం కంటే కూడా పుట్టకపోతేనే మేలు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, అందుకే ఈ పుట్టాము అని అంటే దేవునికి మనకేముందనమాట? ఒక పని ఉంది. దేవుడు మనం పంపాడు. ఎందుకు పంపాడు? యోహానును పంపాడు. ఎందుకు పంపాడు? శిష్యుల్ని పంపాడు. ఎందుకు పంపాడు? మనం ఈ భూమి మీదకి వచ్చేస్తాం. ఎందుకు వచ్చేసాము? మన జన్మ, ఈ ఆకారం, ఈ మానవ జన్మ కేవలం తిండి కోసమే కాదు సుమా, త్రావడం కోసమే కాదు సుమా. ఈ మానవ జన్మ ఏదో ధరించుకోవడం కోసము, లేకపోతే జలసాగా ఆనందంగా ఉండడం కోసం కాదు. మన పుట్టుక దేవుని కోసము. నీ పెరట్లో ఉన్న మొక్క నీకు కాకుండా పోతే, నీ పెరట్లో ఉంటున్న మొక్క కాయలు నీకు కాకుండా పోతే చెట్టు ఉంచుతారా? ఉంచరా? పువ్వులన్నీ పక్కింట్లో కోసుకుపోతారు అనుకోండి, ఏం చేస్తా? మా మోసుకోసుకెళ్ళమంటావా? ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, అంతమానం కోసుకుపోతున్నారు వీళ్ళు, చేసాం, ఏం చేద్దాం? సరిగ్గా చెట్టు అక్కడ మొక్క అక్కడ ఏం చేయకూడదు? ఉండకూడదు. కిందకి చేస్తూ ఉంటావు, కోసేస్తారు అంతే. ముందు నీ పెరట్లో కాయలు నీ కోసం ఉండకపోతే ఆ చెట్టు ఏ విధంగా నరికేస్తున్నారు, ఆ మొక్క ఏ విధంగా తెంచేస్తున్నారు. దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద పెట్టాడు. మీరు ఫలించండి, నా కోసం మీరు ఫలించండి, నా కోసం మీరు జీవించండి, మీరు నా కోసం బ్రతకండి. అలాగ బ్రతకకపోతే నేను కూడా మేము చేస్తాను. బైబిల్ ఏముందమ్మా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అర్థం ఏంటి? ఫలించటమే మందే లేటు. లేదంటే గొడ్డలు రెడీగా ఉంది, గొడ్డలి రెడీగా ఉంది. చెట్టు వేరేనా, అది పదును పెట్టబడి ఉన్నది. కనుకని దేవుని కోసం ఫలించామా? సరే. దేవుని కోసం జీవించామా? సరే. దేవుని కోసం ఈ దేహాన్ని ఇచ్చామా? సరే. దేవుని కోసం ఈ తనువుని ఇస్తూ ఉన్నామా? సరే. అసలు దేవుని కోసం మనం జీవిస్తున్నామా? సరే. లేదంటే పదును పెట్టబడి ఉన్నది. చాలా ఏంటమ్మది? చాలా ప్రమాదం. కనుక ఆలోచన చేసుకుందాం. ఎందుకు పుట్టాం? ఏదో పుట్టేసామండి. గాలికి పుట్టాడండి గాలుడు, అవునా? కాదు, గాలుడు కాదు, గాలికి పుట్టినాడు కాదు. ఏదో పుట్టేసామండి కాదు. ఎందుకు పుట్టేశాను కాదు, దేవుని వలన, దేవుని దయా సంకల్పములో దేవుని కొరకు పుట్టిన వారు మనం. మన జన్మకు విలువ ఉంది. అందుకే ఈ జన్మను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునిలో బ్రతుకుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అంత్య దినములలో కృతజ్ఞతాహీనులు ఉంటారట బైబిల్లో రాయబడి అనమాట. చదువుకుందాం, చివరి చదువుకుని ముగించుకుందాం. చూడండి, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి.
తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకునుము. ఏలయనగా, ఇది అంత్యకాలం అని ఎలా తెలుసుకోవాలంట? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారట. చూసారా అమ్మ బాబాయ్, అంటే కృతజ్ఞత చూపించకపోవడం కూడా ఏంటన్నమాట, అది చాలా ప్రమాదం. అది ఒక భయంకరమైన పాపం. అది ఏముందలే అనుకుంటాం, ఏముందలే. ఈరోజు క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా మంచిగా ఉన్నాం, అవునా కదా? ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా, నీ కోసం జీవిస్తాం. బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే లాభం. ఇక నా బ్రతుకు దేవుని కోసమే, ఇక నా జీవితం దేవుని కోసమే. ఇదిగో ఇంతవరకు నేను బ్రతకనే కదా, ఆట మీద వెళ్తున్నాం, అవునా కదా? ఆట ఎక్కేసాం, అబ్బా మంచి దిగుడు, మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఉత్సాహంగా ఉందంటే సెల్ఫీలు తీసుకున్నారు తమ్ముళ్ళు అందరు కలిసి. బ్రేకులు పడుతున్న సంగతి తెలుస్తలేదు. ఇప్పుడు తెలిసిందే, ఇదేదో జరిగిపోతుందిరా బాబు, ఇదేదో జరిగిపోతుంది. అన్నయ్య బండాపు 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 అంటే ఆయన బండాపుతున్నాడు ఎప్పటి నుంచో, మాకే అర్థమవుతలే. వేగంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం మేము. సడి చెప్పులో వెళ్ళిపోతుంది ఏంట్రా బాబు బండి, అంతే. ఆపండి అన్న అంటూనే ఉన్నాం. ఇలా అయిపోయిన అంతే. చూసేవాడికి ఆసుపత్రిలో ఉన్నాం, ఏం జరిగిందో కూడా తెలియదు. ఇప్పటికీ నాకు తెలియదు అసలు ఏం జరిగింది అంటే ఏమోనండి. మా కేకలైతే వేసాం కానీ ఆ తర్వాత ఎక్కడ పడ్డాము, ఎలా పడ్డాము, ఎవరు తీసుకొచ్చారు ఏం గుర్తులేదు. అసలు ఇప్పటికీ గుర్తులేదు నాకు, అది గుర్తులేదు. చూసారా, క్షేమంగా ఉన్నాం, బయటపడ్డాం. ఒకవేళ అక్కడే అన్ని స్పాట్లో ఒకవేళ ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందు ఏముందంటే ఒక మహాలోయ ఉంది, పెద్ద లోయ. లంబసింగ్ అంటే అన్ని లోయలే. లంబసింగ్ అంటే అక్కడ అన్ని లోయలే ఉంది అంటే అట్లా కట్టుండే లంబసింగ్ అడవులు. ఆ లంబసింగ్ అడవుల్లో అన్ని ఘాటీ రోడ్లే. అంత భయంకరమైన లోయలో జస్ట్ మిస్ అయిపోయి పడాలతో బయటపడ్డా. ఆహా, దేవుడు నన్ను కాచి కాపాడా, నాతో ఆయనకి ఏముంది ఇంకా పని ఉంది. నా ఆయుష్ దేవుడు పెంచాడు కనుక ఇంకేంటనమాట, ఇంకా బ్రతకాలన్నమాట. ఎలా బ్రతకాలి? దేవుని కోసం ఇంకా గొప్పగా బ్రతకాలి, ఇంకా గొప్పగా జీవించాలి, ఇంకా దేవుని గురించి గొప్పగా చెప్పాలి, అనేక చోట్ల చెప్పాలి. కనుక ఏం చేయాలి? నేను బ్రతకాలి. అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికించుతున్నాడు. ఎక్కడో ఏదో చోట ఏదో సందర్భంలో. అది మీకు అర్థమవచ్చు, అర్థమకపోవచ్చు. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు ఆరోగ్యంతో. ఈ సంవత్సరం అంతా కాపాడాడు కదా, కరోనా రాకుండా భద్రంగా ఉన్నాము కదా, ఎన్నో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదం జరగకుండా ఉన్నాం కదా. ప్రభువా ఇంతగా కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పేసి దేవునికి కృతజ్ఞత బ్రతకాలి మనం, కృతజ్ఞత చూపించాలి మనం. ఆలోచన చేయండి ఒకసారి, దేవుని విషయంలో మాత్రం ఎంత మాత్రం నిర్లక్ష్యమో అడుగుతారు. ఒక మనిషి గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే ఏం చెప్తామని అంటేనే, ఏమండి చాలా థ్యాంక్స్ అండి, చాలా వందాలండి బాబు, మీకు చాలా కృతజ్ఞత అండి. థ్యాంక్స్ అంటే అండి కృతజ్ఞతలు. మీ మేలు మర్చిపోలేమండి అంటూ ఉంటాం కదా. ఏదో ఒక గ్లాసుడు వాటర్ ఇచ్చినందుకు, ఒక డ్రింక్ ఇచ్చినందుకు, లేకపోతే ఒక మజ్జిగ ఇచ్చినందుకు, ఏదో చిన్న సహాయం చేసినందుకు, ఒక 10,000 రూపాయలు సహాయం చేసినందుకు, లేకపోతే ఏదో డబ్బులు సహాయం చేసినందుకు వెంటనే ఏంటంటే ఏమంటే మీ మేలు జీవితంలో మర్చిపోలేమండి. మరి దేవుడు చేసిన మేళ్ళు ఎన్నున్నాయి అనుకున్నారు. అసలు లెక్క కట్టగలమా మనం? బాబాయ్ లెక్క కట్టలేం. కొన్ని లెక్క కట్టుకుంటున్నాం మనం, అంతే. మన పాపం తీసేసాడు కనుక ఒకటి, దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. మంచి అమ్మ నాన్న ఇచ్చాడు కనుక దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. మంచి వాతావరణం ఇచ్చాడు కనుక దేవునికి స్తుతి, మంచి ఆరోగ్యం కనుక దేవునికి స్తుతి. ఏది ఆలోచన చాలా ఉన్నాయి కనుక ఆలోచన చేసుకోండి, దేవుని కోసం బతుకుతాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి, నీ కుటుంబానికి దేవుడు దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు కూడా అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము పుట్టాము తండ్రి, మేము పుట్టాము అని అంటే నీ దయలో మేము పుట్టాము, నీ దయవలన మేము పుట్టాము తండ్రి. మమ్మల్ని పోషించింది మీరే, కాపాడుతుంది మీరే అయ్యా, మమ్మల్ని హెచ్చిస్తుంది మీరే అయ్యా. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో కానీ తండ్రి మీరు మాకు తోడు లేకపోతే మా జీవితమే అయ్యా దుర్భరము తండ్రి.
అయ్యా ఎంతగా మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరు చూపుతున్న ప్రతి మేలును బట్టి తండ్రి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నా. అయ్యా మీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతగా మేము ఉండాలి. అందుకే మా జీవితాన్ని మీకు ఇవ్వాలి, మా తనవుని మీకు ఇవ్వాలి. అయ్యా మేము మీకోసం బ్రతకాలి. అటువంటి గొప్ప ధన్యత భాగ్యం మాకు దయచేయండి. అయ్యా ఈ మానవ జన్మను బట్టి తండ్రి అయ్యా నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఎల్లప్పుడూ కూడా నేను సన్నిధించే వారంగా మమ్మల్ని పెట్టాలని మనం వేడుకుంటున్నాం. కూడా వచ్చి పెట్టిన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరున మీరు దీవించండి, బలపరచండి. ఇంకా వారిలో నీరు స్థిరులుగా కళ్ళని వారుగా ఉండకు సహాయం చేయండి తండ్రి. నీ కోసం జీవించుటకు సహాయం, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి భర్తలను మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. ఏ ప్రార్థన అయ్యే యొక్క కృతజ్ఞత స్వార్థ కూడుకుని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, తల్లిగారిని బట్టి, అన్నయ్యని బట్టి, వదిన బట్టి, వారికి వచ్చిన అయ్యా పాపను బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకునండి. మహిమ మీరు పొందండి, ఘనత మీరు పొందండి. ఎల్లప్పుడూ కూడా నీ కృపలో వారిని బలపరిచి భద్రపరచమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, దీవెన కాపుదల సదాకాలము మీకు కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనమ్మా.